తెలంగాణలో అమృత్ పథకం టెండర్లపై విచారణ జరిపి అక్రమాలు వెలికి తీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహులకు ఆయన లేఖ రాశారు. దీనిపై విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడే అవినీతిలో కేంద్రానికి వాటా ఉందని నమ్మాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులకు లేఖ రాసిన విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అమృత్ పథకానికి టెండర్లు పిలిచి అర్హత లేని వారికి కాంట్రాక్టర్లు కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. టెండర్లు, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి తగిన అర్హతలు లేకపోయినా కాంట్రాక్టులు కట్టబెట్టారని చెప్పారు. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకున్న ముఖ్యమంత్రి కుటుంబ వ్యవహారాలపై నిజానిజాలు వెలికి తీసేందుకు విచారణ జరిపించాలని కేటీఆర్ కోరారు. అమృత్ పథకం కింద టెండర్లు పొందిన కంపెనీల వివరాలపై దర్యాప్తు చేసి బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ప్రతి టెండర్ను పరిశీలించాలన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే వెంటనే వాటిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ టెండర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.